నమస్కారం అండి. నా పేరు అరుణ్ శ్రీనాథ్. నేను షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తూ ఉంటా. ఈరోజు ఉదయం ఒక కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు నా కంప్లైంట్ తీసుకోకపోగా, ఎందుకు సార్ నా కంప్లైంట్ తీసుకోవట్లేరు అని ప్రశ్నించినందుకు కుక్కను కొట్టినట్టు కొట్టిరు సార్. ఇదే విషయాన్ని మీడియా దగ్గరికి తీసుకెళ్తే స్పైస్ లేని న్యూస్ ఏమన్నారు. ఎందుకురా గొడవ అని నేను కంప్లైంట్ ఇవ్వబోయే వారి దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అవుదామని మాట్లాడుతుంటే, నీ దిక్కును అని చెప్పు అని ఎలగొట్టిరు. న్యాయం చేయాల్సిన పోలీస్ మీడియాని అన్యాయంగా నా మాట వినప్పుడు నాకెవరు సాయం చేస్తారని ఆలోచించి చించి చించి చూస్తే సోషల్ నెట్వర్క్ అనే ఐడియా వచ్చింది. సోషల్ నెట్వర్క్ అన్ని నెట్వర్క్స్ కన్నా పెద్ద నెట్వర్క్ సోషల్ నెట్వర్క్. సోషల్ నెట్వర్క్ అంటే ఎవరో కాదండి, నువ్వే. నీ నెట్వర్కే అందరికన్నా పెద్ద నెట్వర్క్ అన్నట్టు. అంటే నువ్వే డాన్వి. నా కంప్లైంట్ ఏంటంటే, February 3rd ఆ రోజు నా లక్కీస్ డే అండి. ఎందుకంటే ఆ రోజు నా పెద్ద కుక్క పుట్టినరోజు. ఆ రోజు ఎలాగైనా నేను క్రియేట్ చేసిన మూవీ రిలీజ్ చేద్దామని అర్ధగంట ముందే నానికి రివీల్ చేశా. కానీ నాని వినలే. ఆ రోజే ఆయన మూవీ రిలీజ్ చేస్తాన్నాడు. ఎలాగైనా సరే నాని మూవీ ఆపాలని. ఎందుకంటే నాకు థియేటర్స్ లేవు, నేనేం చేయను. అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళైతే నన్ను పిచ్చా కొట్టుడు కొట్టిరు సార్. మీడియా దగ్గరికి పోతే పిచ్చోడా అని తిట్టిరు. నాకు ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా February 3rd నాడే నా మూవీ రిలీజ్ చేసే దమ్ము నాకుంది. అలాగే నాని మూవీతో పాటు నా మూవీ చూసే దమ్ము మీకుందా? అయితే యూట్యూబ్ లాంచ్ చేసి పెట్టుకోండి. February 3rd నాడు ఎక్స్ప్రెసింగ్ హైపర్ గర్ల్ అని టైప్ చేసి చూడండి. వచ్చేస్తూనే ఉంటాయి ఎపిసోడ్లుగా. చూసి పండగ చేసుకోండి. మంచి దాయాలన్న నువ్వే, చెడు చెప్పాలన్న నువ్వే. చిచి మంచి చెప్పాలన్న నువ్వే, చెడు దాయాలన్న నువ్వే. మనసు మాట వినొద్దు, పక్కనుని మాట అస్సలు వినొద్దు. కోర్తే ఒకటే సెండ్, 100 మందికి వెళ్ళిపోవాలి. సెండ్. మేము తీసిన ఈ వీడియో ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లు అయి ఉంటే మమ్మల్ని క్షమించండి. ఇది కేవలం కల్పితం మాత్రమే.